హాయ్. ఈరోజు గోదావరి సీరియల్లో ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక సింహాద్రి ఉన్నాడు కదా, సింహాద్రి బాగా తాగుతా ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని ఉంటాడు. ఆ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ఎందుకో ఇంత ఓవర్గా తాగేస్తున్నావు ఎందుకు అనేసరికి, ఇలా నా ఫ్రెండ్ నారాయణ పెళ్లి వాళ్ళకి తోట ఇస్తాను అని చెప్పి అన్నాడు. అంటే సరే అలా ఎలా ఇస్తాడు రా, అది తర్వాత వచ్చేసి అక్కడ ఎస్టేట్లు వస్తూ ఉన్నాయి, అది ఎలా ఇస్తాడు అంటే నాకు నచ్చలేదు. అంటే ఒక ఫ్రెండ్గా ఇవ్వద్దు అని చెప్పడం వరకే కదా మన డ్యూటీ, అంతకు మించి నువ్వేం చేయగలుస్తావు, ఎందుకు అట్లా తాగుతున్నావు అనేసి అతనితో అంటారు. వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా వచ్చి దానికి ఏమంటాడంటే, ఆ తోట నాది, మొత్తం ఆయన ఎలా సంపాదించాడో మొత్తం ఆ డబ్బు మొత్తం నాకే పంపించాడు, దాంతో నేనే తోట కొన్నాను, ఆయన ఇవ్వడానికి ఆయన ఎవరు అంటాడు. అంతే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా షాక్ అయ్యి షేక్ అవుతారు. ఇది నిజంగా రియల్ లైఫ్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనం ఎవరు పక్కన వాళ్ళనే నమ్మలేము. మనం చెప్పాం కదా నిన్న దాంట్లో, మన నీడనే మనం నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంది. ఆయన రూపాయి సంపాదించి కష్టపడి తోట కొన్ని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని చెప్పి పంపిస్తే ఆ డబ్బుల్ని కాస్త ఇతను కొనుక్కున్నాడు అనమాట. అందుకే ఏదైనా డబ్బులు ఒకరికి ఇస్తున్నప్పుడు అగ్రిమెంట్లు అలాంటివి ఉంటాయి, అలాంటివన్నీ రాసుకోవాలి. నిజంగా ఫ్రెండ్ అని చెప్పి ఎవరిని నమ్మకూడదు, లైఫ్లో కూడా ఎవరిని నమ్మకూడదు అసలు. నేను రాసిస్తేనే కదా నాది తోట అనేసరికి వాళ్ళంతా షాక్ అవుతారు. అక్కడ పని ఆయన కూడా ఉంటాడు, అక్కడ ఆయన కూడా వచ్చేసి ఇలా చూస్తూ ఉంటాడు. ఆయన ఎందుకంటే పాప మోసం చేశారు కదా, అలా చేయకూడదు కదా ఉద్దేశంతో. అదేంట్రా ఊరంతా వచ్చేసి నువ్వు మీ ఫ్రెండ్ నారాయణ కోసము ప్రాణం ఇస్తారని చెప్పి అనుకుంటారు. నువ్వేంది ఇలా చేస్తున్నావు అంటే, ఇక్కడ ఎస్టేట్లు వస్తాయి నాకు తెలుసు, అందుకే నేనే కొనుక్కున్నాను, ఇది నా పేరు మీద ఉంది అని చెప్పి చెప్తాడు. మనకు అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు ఆ విషయం నారాయణగా తెలిస్తే ఆయన నిజంగానే గుండె అయిపోతుంది అనుకుంటా. ఈ విషయం మీద ఆయనకి గుండె అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇంకా కట్ చేసి వీళ్ళని చెప్పిస్తారు, ఈ ఫ్యామిలీని, నారాయణ వాళ్ళ కూతురు వాళ్ళ బామ్మ. ఈ అమ్మాయి కూడా పెద్ద కూతురు కూడా తన స్వార్థం తను చూసుకుంటా ఉంది. వాళ్ళ నాయనమ్మ అంటుంది, అరే సామెత చెప్పొద్దులే, అరే కుంటి గుర్రానికి గడ్డి పెట్టాలని చెప్పి మిగతా గుర్రాన్ని నమలేసుకొని చెప్పారంట. అంటే ఈ అమ్మాయి ఉంటుంది, ఏమైనా కుంటి గుర్రాన్ని అంటే ఇలా అర్థం చేసుకుంటుంది, ఇప్పుడు తోట కానీ ఇచ్చేస్తే మిగతా పిల్లలకి ఏం కావాలా, వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా. అంటే దీనికి అలకనంద ఉండేసి, నాన్న సంపాదించింది నా కోసం కదా, నా కోసమే ఖర్చు పెడుతున్నాడు, నీకెందుకు అంత కుళ్ళు అనేసి ఆ పెద్దామని కూడా అడుగుతుంది. నిజంగా అసలు అమ్మాయి బెలే స్వార్థపరాలు అనిపించింది. ఆయనకి తగ్గిన ఫ్రెండ్ అలాగే ఉన్నాడు, కూతురు అంతకంటే మించి ఉంది, ఆమె స్వార్థం ఆమె చూసుకుంటా ఉంది. నా కోసమే కదా అంటే, అరే నీ కోసం కాదు మిగతా వాళ్ళ కోసం కూడా. అందులో లాస్ట్ అమ్మాయికి హెల్త్ ఇష్యూ అనుకుంటా, అది ఇంకా బయటపడలేదు, అమ్మాయికి ఏం బాగలేదు అనే విషయం మనకు తెలీదు. లాస్ట్ కిన్నెర కదా అమ్మాయి పేరు, కిన్నెరని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పి అంటుంటారు. కానీ ఏం ప్రాబ్లమో మనకు తెలియదు. అరే కిన్నెరకి బాగాలేదు, జానుకు పెళ్లి చేయాలి, గౌతమికి పెళ్లి చేయాలి, ఇంతమంది ఉండాలి, ఇంతమందిని చూసుకోవాలా, తోటలో కొంచెం రాసిచ్చినా కూడా వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది కదా అని మాట్లాడుకుంటుండేసరికి వాళ్ళ వైఫ్ కూడా అదే చెప్తుంది, అది కాదండి, ఇప్పుడు మీరు మాట ఇవ్వకుండా ఉండాల్సింది, మనమే కదా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసరికి, నేను ఇచ్చిన మాట ఎలా తప్పమంటావు అంటాడు. ఆయన చాలా క్యూట్గా చాలా మంచి ఆయనగా అనిపిస్తున్నాడు. ఎలా తప్పాలి మాట, నేను ఇస్తానని చెప్పాను నేను అని చెప్పనేసరికి వాళ్ళ కూతురు కూడా ఉండేసి, నాన్న ఇస్తాడులే అని చెప్పంటుంది. ఈమెమో పెళ్లి చేసుకొని తుర్రుమంటుంది మామూలుగా అనుకుంటే, మిగతా వాళ్ళకే కదా ప్రాబ్లము. అయినా నాన్న మొత్తం ఏం రాసిస్తానని చెప్పలేదు కదా, కొంచెమే కదా రాసిస్తానని చెప్పింది, మీరు ఎందుకు అట్లా అంటున్నారు అనేసి అంటుంది. ఇంకా నారాయణ ఉండేసి, జాను ఉంది కదా, జాను అందరినీ కొంచెం అర్థం చేసుకునే మనస్తత్వం కదా, జానుకు చెప్తాడు, జాను నువ్వు చెప్పు, అందరూ నన్ను చెడ్డవాడిని అని చెప్పి అంటున్నారు, నువ్వు చెప్పు అమ్మా అంటే, లేదు నాన్న మీరు అనుకున్నది కరెక్టే, మీరేం చెడ్డ ఏం కాదు అని చెప్పేసి తను చెప్తుంది. అంటే దానికి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకుంటారు, మనం చిన్నప్పుడు నదికి పోయినప్పుడు నాన్నున్నాడు అన్న ధైర్యం ఉంది కదా, అలా చెప్పుకుంటారు అనమాట. అంటే నాన్న తోడున్నాడు కదా, నాన్న తోడుంటే చాలు, మాకు ఆస్తులు పర్లేదు, అంతస్తులు పర్లేదు, ఎక్కడైనా సరే బతికేస్తామని చెప్పి ఇక్కడ వాళ్ళ కూతురు అండ్ నాన్న బాండింగ్ మాత్రము చాలా బాగా చూపించారు. కానీ ఆ కూతురు ఈ అమ్మాయికి ఒకటే స్వార్థంగా అనిపిస్తూ ఉంది. కూతురుంటే వద్దులేనన్నా ఆ ప్లేస్ మనకు కావాలి కదా అని చెప్పు ఉండాల్సింది, అట్లా చెప్పలేదు పెద్ద కూతురు. అమ్మి నాకు ఎట్టైనా పెళ్లి చేయండి అన్నట్టే ఉంది. ఉంటారులే నలుగురు ఎవరో ఒకరు ఆడపిల్లకాయలు అట్లాగే ఉంటారు. అయినా ఇవాళ రేపు ఆడపిల్లకాయలే అమ్మా నాన్నని చూసుకుంటూ ఉంటారు. చెప్పాలంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి.
ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వీడిని చూపిస్తారు, ఎవరు సూర్య అండ్ మురళి ఉన్నారు కదా, మురళిని చూపిస్తారు. మురళి వచ్చేసి ఫుల్గా తాగుతూ ఉంటాడు. ఫుల్గా తాగేసి తను చూస్తూ ఉంటాడు, ఎవరిని సూర్యని ఇట్లా ఉరిమేసుకొని చూస్తుంటే, అరే ఎందుకురా నన్ను ఇలా చూస్తున్నావు అని అడుగుతాడు సూర్య. అంటే నీ ఫ్రెండ్తో పెళ్లి చూపులకు వచ్చావు అన్న ఉద్దేశంతో అలా చూస్తుంటాడు. అరే నాకు తెలియదురా, నిజంగా నా ఫ్రెండు ఆ అమ్మాయిని పెళ్లి చూపులకు చూడడానికి వస్తున్నాడని చెప్పి నాకు నిజంగా తెలీదు. నా ఫ్రెండ్ అంటే దూరం ఫ్రెండు, నీలాగా దగ్గర ఫ్రెండ్ ఏం కాదు, నేను నిన్ను మోసం చేయలేదు కదరా అంటే, నేను నమ్మను అన్నట్టుంటాడు. నిజంగా నమ్మరా బాబు, నాకు అతనికి తెలియదు, నాకు నిజంగా నాకు సర్ప్రైజ్ అని చెప్పి అన్నాడే కానీ నాకు తెలియదు, నమ్ము అని చెప్పని అంటాడు. అన్న తర్వాత అరే నన్ను తను మోసం చేసిందిరా, అంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పలేదు కానీ నేను చాలా లవ్ చేశాను, నన్ను బట్టలు కుట్టుకునేవాడు టైలర్ అని చెప్పి నన్ను ఇలా చీప్గా మాట్లాడేది, అయినా కూడా ఇష్టపడాలి అంటే ప్రేమ ఉండాలి కానీ ఇదంతా ఎందుకురా అని చాలా బాధపడుతుంటాడు. అలా బాధపడుతుంటే గౌతమి అనే అమ్మాయి వాళ్ళిద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్న ఫోటో అయితే షేర్ చేస్తుంది అనమాట. ఆ షేర్ చేసిన తర్వాత ఇంకా బాధపడుతున్నసరికి ఇంకా జాను ఉండి సరే గ్రూప్లో పెట్టింది ఏంది అమ్మాయి ఫ్యామిలీ గ్రూప్లో బావ కూడా ఉన్నాడు కదా అని చెప్పి తను అనుకొని ఫోన్ చేసరికి ఆ ఫోన్ సూర్య ఎత్తేసరికి బావ ఎలా ఉన్నావు అంటే, నేను బావని కాదు సూర్యని అంటే, ఎవరు సూర్య అంటే నేను చెప్తాడు ఇలా పడవ అబ్బాయిని అంటే, మా బావ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అంటే, బాగా తాగున్నాడు, ఇల్లు ఎక్కడో చెప్పండి వదిలేస్తాను అంటే, వద్దు మా అత్తయ్య సంగతి నీకు తెలియదు, నేను వచ్చేదాకా ఆప్ పెట్టండి అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్తుంది. ఇంకా ఇతనైతే ఫుల్గా తాగి పెళ్ళిపోకే శ్యామల అంటూ సాంగ్ వేసుకుంటా చాలా సాడ్గా అయితే పాపం ఉంటాడు. మనం ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, ఆ అమ్మాయి వచ్చేసి అతను టైలరింగ్లో ఉన్న ఫొటోస్ అన్నీ చించేస్తుంది అనమాట. వద్దు ఇవన్నీ చించే, మా ఆయన చూసాడంటే బాగుండదు అని చెప్పి అవన్నీ తీసేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో పెళ్లి నాకు తెలిసి పెళ్లి జరగదనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమో తోట ఇవ్వలేదు, ఆ బాధతో ఈయనేమో చచ్చిపోతాడు, వాళ్ళంతా ఇంకా అనాథలు అవుతారు, ఎవరు లేని వాళ్ళు అవుతారు. సో దానివల్ల ఏదో పెళ్ళి అయితే ఆగిపోతుంది, లాస్ట్కి వీళ్ళ బావే దిక్కు అవుతాడు అనుకుంటున్నాను నేను. మీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్ నమస్తే.